మళ్ళీ ఆడికి ప్రేమ్ బాయ్ చింపు. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే నాకేం అవ్వలేదు అని అర్థం, అంటే ఐఎమ్ సేఫ్. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత కాలేజ్కి అయితే వెళ్తాను అనమాట. అని ఇంట్లో తెలుసు, కానీ తెలియదు ఏంటంటే మన పొద్దున్నే మా ఫ్రెండ్తో మూవీకి అయితే వెళ్తున్నాం. సో అందుకని ఇంట్లో తెలిసి ముందే లేపితే అనక ముందే మనం అయితే ఇంట్లో నుంచి అయితే జంప్ అయిపోవాలన్నమాట. అసలు మూవీకి వెళ్ళాలని ప్లాన్ ఏం లేదు, కానీ మా ఫ్రెండ్ దగ్గర ఒక ఎక్స్ట్రా టికెట్ ఉందంటే రమ్మంటే ఇంక సరే అని చెప్పి వెళ్ళిపోతున్నా. టైం ఏమో 7:57 అయింది, కానీ షో టైం వచ్చేసరికి 8 అనమాట. ఇంకెలా అయితే త్వరగా థియేటర్కి అయితే వెళ్ళిపోయాను. కాలేజ్ కన్నా టైంకి వెళ్తాం లేదో తెలియదు, కానీ సినిమా అనగానే ఫస్ట్ ఉంటుంది. టైటిల్ పడుతుంది, అక్కడి నుంచే మస్తు టికెట్. అదే పేపర్ లీడరా. ఎవరా నిజంగా బాగా ఎత్తుకుంటారా మొన్న. మన ఫేమస్ మనోడు తప్పుగా అనుకోకూడదు. ఏమనుకోండి, 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు పుడికేలా పుట్టిస్తాను. టాక్సీ డ్రైవర్ ఉద్యోగం ఇంకోటి ఎవరి కింద పని చేయట్లేదు, ఎవడు ఆర్డర్ తీసుకోకలేదు. పత్తలైపోయిందా బంగారం, నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నీ అమ్మ బాబుతో నెక్కేస్తాను ఇది నా కాళ్ళ కింద కస్స 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 నలిగిపోతుంది. అందరికి చాక్లెట్ పంచిపోతాం. మళ్ళీ ఆడికి పోయాడా ముట్టుకుంటే మసి. ఊరుకోండి సార్, ఎడన్నా తీసుకోవడదా ఇసుకలాగా దిగదా. ముందు పడిపోతాయి కదా. ఆ డైలాగ్ ఉంటుంది కదా ముట్టుకుంటే. ఇంకేమంటారు ఊరుకోండి సార్, హ్యాండ్లు అన్నాక స్క్రూలు ఉండవా, స్క్రూలు అన్నాక ఓడవా, అంతేగా. అరే వాడు రీక్రియేట్ చేస్తున్నావు. తీసుకుందామా, మస్తు అవుతాయి కదా. చాలు, దారిలో స్టఫ్ మందు కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం. అది హాల్ టికెట్ కూడా ఉంది ఇందులో. ఇది ప్రేమ్ బాయ్ చింపు. అది పోయిపోయి అక్కడికి వచ్చింది అనుకో. ఇంకా క్వశ్చన్ పేపర్ ఇలా పనిచేస్తాయని చెప్పి ఇప్పుడు దాకా అర్థం కాలేదు. ఇప్పుడే
సో మొత్తానికి వెళ్ళైతే మూవీ అయితే అయిపోయింది అనమాట. నార్మల్ గా రిలీజ్ అయినప్పుడు అయితే పెద్ద ఏం అనిపించదు, కానీ రిలీజ్ అంటే మామూలుగా ఉండదు, మొత్తం మోగిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడని నార్మల్ వెళ్ళాను, కానీ పెద్ద మనకైతే రిలీజ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. రిలీజ్ కి రావడం ఇది నా సెకండ్ టైం అనమాట. సో మూవీ అయితే అదిరిపోయింది, ఎంజాయ్ లాట్. ఇప్పుడైతే మేము కాలేజ్ కి అయితే వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనమాట. ఇంకా ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ రివ్యూ అయితే ఉంది. ఇంకా కాలేజ్ అయితే 1 month లో అయిపోవచ్చింది. ఇంకా మా అన్నోళ్ళని అయితే చాలా మిస్ అవుతాం. ఇంక ఇప్పుడు మనం వచ్చిన పని అయితే అవ్వలేదు అనమాట, ఎందుకంటే డాక్యుమెంట్ అనేది కంప్లీట్ కాలేదని చెప్పి ఇంకా రివ్యూ అయితే నెక్స్ట్ వీక్ తీసుకుంటా అని చెప్పారు. ఇంకా సర్లే నీ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏమైనా తిందామని చెప్పి రైతునగర్ లో ఉన్న అంబాభవాని హోటల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసరికి అయితే టేస్ట్ అండ్ క్వాంటిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం అసలు ఫుల్ గా ఆకలితో ఉన్నాం అనమాట. ఇంకా ఫుల్ గా తినేసి ఇంకా ఎవరి ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అసలు నేను దరిద్రానికి ఇంత దగ్గర చూడమని చెప్పి నాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే వెనక టైర్ ఎందుకో తేడాగా ఉందని చెప్పి చెక్ చేపిస్తే 1 కాదు 2 కాదు మొత్తం 7 పంచర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలా మొత్తానికి ఒక 500 అయితే ఎగిరిపోయినాయి. ఇంకా మనకు ఒక్కొక్కసారి ఇలా బొక్కలు పడడం కామన్ అనమాట. సరే మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.